యెహోవా సన్నిధి కేవలం చర్చిలోనే ఉంటది అనుకోవద్దు. యెహోవా సన్నిధి నువ్వు ఎక్కడికి పోతే అక్కడ ఉంటది. నువ్వు విమానంలో, రైల్లో, బైక్ లో ఎక్కడ ప్రయాణిస్తున్నా యెహోవా సన్నిధి నీతో ఉంటుంది. నువ్వు ఇంట్లో, సమాజంలో, బజార్లో, మార్కెట్లో ఎక్కడ ఉన్నా యెహోవా సన్నిధి నీతో ఉంటది. నువ్వు నీ ఇంట్లో ఉన్నా, బంధువుల ఇంట్లో ఉన్నా సరే, నువ్వు చర్చిలో ఉన్నా సరే, చర్చి బయట ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే యెహోవా సన్నిధి నీతో ఉంటది. మరి యెహోవా సన్నిధిని నువ్వెప్పుడు పోగొట్టుకుంటావో తెలుసా? నువ్వు ఆయనకు అవిధేయత చూపించిన మరుక్షణం యెహోవా సన్నిధి నీతో ఉండదు. యోనా ఎప్పుడైతే తర్షీషుకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడో, తర్షీషుకు వెళ్ళడానికి ఓడ టికెట్ కొని ఓడ ఎక్కాడో, యెహోవా సన్నిధిని పోగొట్టుకున్నాడు. యెహోవా సన్నిధి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. మోషేకు ఒక విషయం తెలుసు, ఎప్పుడైతే యెహోవా సన్నిధి మనతో ఉండదో మనకి ఓటమి అని తెలుసు. యెహోవా సన్నిధి ఎప్పుడు రాదో కూడా ఆయనకు తెలుసు. చూడండి 33వ అధ్యాయం 3వ వచనం, మీరు లోబడనొల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను. ఎప్పుడైతే మనము దేవునికి లోబడమో, ఎప్పుడైతే దేవుని మార్గములో మనము ఉండమో, ఎప్పుడైతే దేవుడికి మనం అవిధేయత చూపిస్తామో, ఆ మరుక్షణం దేవుడు మనతో రాడు. యెహోవా సన్నిధిని మనం పోగొట్టుకుంటాం. యోనా ఒకవేళ నినివేకే వెళ్ళినట్లయితే ఇలా రాయబడి ఉండేది, నినివేకు ప్రయాణిస్తున్న యోనాకు యెహోవా సన్నిధి తోడుగా ఉన్నది అని రాయబడేది. కానీ యెహోవా సన్నిధిని యోనా ఎందుకు పోగొట్టుకున్నాడంటే అవిధేయత చూపించాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, వాట్ ఈస్ ద మోస్ట్ డేంజరస్ ప్లేస్ ఇన్ ద వరల్డ్? ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైన స్థలం ఏదో తెలుసా? యెహోవా సన్నిధికి వెలుపట ఉండటమే అత్యంత భయంకరమైన స్థలం. ఇక్కడ మోషేకు తెలిసింది. మోషే అంటున్నాడు, నీ సన్నిధి రాని ఎడల నేను వెళ్ళను, మమ్మను తోడుకొని పోకుము అంటున్నాడు. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడన్నా దేవుడిని ఇలా ప్రార్థించారా మీరు? దేవా, నీ సన్నిధి లేకుండా నేను బ్రతకలేను, నీ సన్నిధి నాకు తోడుగా లేకపోతే నేను ఒక్కరోజు కూడా జీవించలేను. నాలో అవిధేయత ఉంటే చూపించు ప్రభువా, నాలో డిజొబీడియన్స్ ఉంటే, నాలో ఆజ్ఞ అతిక్రమం ఉంటే దాన్ని చూపించు ప్రభువా, ఒప్పుకుంటాను. ఎందుకంటే నాలో అవిధేయత ఉంటే నేను నీ సన్నిధిని పోగొట్టుకుంటానని ఇక్కడ వచనం చెప్తుంది. యోనా యెహోవా సన్నిధిలో నుండి పారిపోయి, యోనా యెహోవా సన్నిధిలోంచి వెళ్ళిపోయి అంటే అర్థం ఏంటంటే, తర్షీషుకు వెళ్ళాలని నిర్ణయించుకున్న మరుక్షణం, ఓడలో టికెట్ కొన్న మరుక్షణం, ఓడ ఎక్కిన మరుక్షణం యోనా యెహోవా సన్నిధిని పోగొట్టుకున్నాడు. అలానే నా ప్రియ దేవుని బిడ్డలారా, సంఘ బిడ్డలారా, ఒక విషయం గమనించండి. మీరు ఎప్పుడైతే దేవుడికి వ్యతిరేకంగా నిర్ణయం చేస్తారో అప్పుడు దేవుడు మీతో రాడు, దేవుడి సన్నిధి మీకు తోడుగా ఉండదు. ఇది యోనా నేర్పించే పాఠం.